హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి పద్మ పురస్కారాలు 2025 గురించి డిస్కస్ చేయబోతున్నాం. 2025 సంవత్సరంలో ప్రకటించినటువంటి మొత్తం పద్మ పురస్కారాలు ఎన్ని అంటే 139 అని గుర్తుంచుకోండి. ఇందులో పద్మవిభూషణ్ అండి, దేశంలోనే రెండవ అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారమైనటువంటి పద్మవిభూషణ్ 7 ఉండగా పద్మభూషణ్ ఇవి దేశంలోనే మూడవ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి పద్మభూషణ్ వచ్చేసి 19 అవార్డులను ప్రకటించడం జరిగింది. ఇక దేశంలో 4వ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి పద్మశ్రీ వచ్చేసి 113 ప్రకటించడం జరిగిందండి. అంటే ఓవరాల్గా మొత్తంగా పద్మ పురస్కారాలు అనేవి 139 ఉండడం జరిగాయి. ఇందులో మహిళలు ఎంతమంది పద్మ పురస్కారాలను పొందడం జరిగిందంటే 23 మంది అని గుర్తుంచుకోండి. ఇక ప్రవాస భారతీయులు, విదేశీయులు, POY కలిగినటువంటి వారికి మొత్తంగా 10 పద్మ పురస్కారాలను ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క 2025లో ప్రకటించిన పద్మ పురస్కారాలలో మరణాంతరం 13 మందికి ఈ యొక్క అవార్డు అనేది రావడం జరిగింది. ఓకేనా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ యొక్క పద్మ పురస్కారాలను పొందినటువంటి గ్రహీతల సంఖ్య వచ్చేసి 2 అని గుర్తుంచుకోండి. అదే ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే 5గురికి ఈ యొక్క పద్మ పురస్కారాలు ప్రకటించారు. కాబట్టి గుర్తుంచుకోండి, రాబోయే పోటీ పరీక్షలో ఇక్కడ నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ.